హాయ్ అండి, ఈరోజు బెండకాయ టొమాటో ఎండ్రలేసి పులుసు చేస్తున్నాను. సో కర్రీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి, ఏమీ లేదు. ఉల్లిపాయలు కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోండి, కొంచెం తొందరగా వేగుతాయి. కొంచెం ట్రాన్స్పరెన్సీ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఎండ్రాయిల్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇవి కూడా ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక ఇప్పుడు టొమాటోస్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత బెండకాయలు కూడా యాడ్ చేసేసి కొంచెం పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకుని కొంచెం మరుగు పట్టాక చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు తగినంత మీకు సరి చూసుకుని వేసుకోండి. ఉప్పు కారాలు ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడే వేసుకోండి, ఎందుకంటే మనకి పులుపులో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది కదా. అంతేనండి, ఒక 10 minutes అలా వదిలేసేయండి సిమ్లో, అంతే. కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీని పక్కన చికెన్ కానీ మటన్ కానీ ఏమీ పనికిరావు. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ ఎక్కువ మంది చుట్టాలు వస్తే ఇలాంటి కర్రీస్ వండి పెట్టేవారు. ఇప్పుడంటే చికెన్ మటనే పెడుతున్నాం కానీ ఇదివరకు ఎక్కువగా ఇలాంటివే పెట్టేవారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.